నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జాతీయ గీతం వందే మాతరానికి 150 సంవత్సరాలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో వందే మాతరం గీతాలాపన. రామగుండం ఎన్టీపీసీలో ఘనంగా 51వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గోదావరి ఖనిలో మైసమ్మ గుడుల కూల్చివేతపై హిందూ ఐక్యవేదిక ఆగ్రహం. దీనికి పూర్తి బాధ్యత ఎమ్మెల్యే వహిస్తూ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్. రామగుండం మండలంలోని జంగాలపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తున్న బంకించంద్ర చటర్జీ రచించిన ఈ అద్భుతమైన వందే మాతర గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు వందే మాతర గీతాలాపన కార్యక్రమం రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా హాజరై అధికారులు, సిబ్బందితో కలిసి వందే మాతరం సామూహిక గీతాలాపన చేశారు. సందర్భంగా సిపి అంబర్ కిషోర్ మాట్లాడుతూ భారత్ భారీ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులకు లోనవుతున్న కాలంలో జాతీయ గుర్తింపు భావన, వలస పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న ఈ కాలంలో వందే మాతరం మాతృభూమిని బలం, శ్రేయస్సు, దైవత్వానికి ప్రతీకగా మార్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో 51వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందర్ కుమార్, సమంత, సీనియర్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పర్మనెంట్ టౌన్షిప్ లో సీజీఎం అధికారులు మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు కృతనిశ్చయంతో ముందుకు సాగారు. దేశానికి వెలుగులు అందిస్తున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ 51వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సంస్థ అభివృద్ధి ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. स्पेशली जब ये 50th और 51st सेलिब्रेशन है तो ये बहुत ही ग्रेट है हमारे लिए। और मुझे कुछ दिनों से टाइम बहुत कम है क्योंकि 9:20 को एक प्रोग्राम है और यहाँ पे बहुत स्पीच भी होगा और भी इसके बाद भी कुछ प्रोग्राम है, तो मैंने सोचा जो है ओनली हम बधाई दे पाएंगे, इस इतनी बहुत बहुत बधाई और इस रेसिंग डे को बहुत ही बधाई। और हमारे फॉर्मर सारी स्पीकर बहुत ही अच्छा बोला है एनटीपीसी के बारे में और मुझे लगता है जितनी बोला है काफ़ी अच्छा बोला है और ऑलमोस्ट ऑल एरिया कवर किया है। लेकिन हमारे पीआर टीम जो है एक बड़ा सा पेपर मेरे लिए तैयार करके दिया था और अगर हम उसको पढ़ते तो मुझे लगता नहीं जो नेक्स्ट प्रोग्राम हम अटेंड कर पाते। और इसको शॉर्ट करने के बाद मैं थोड़ा और छोटा किया और मुझे लगता नहीं इसमें भी थोड़ा सा ज़्यादा समय लग जाएगा। तो मॉर्निंग में मैं जब सोचा जो हमको जब बोलने के लिए बोलेंगे तो एनटीपीसी का कैपेसिटी कितना है ये तो एटलीस्ट हमको बताना पड़ेगा।
और मैं समझता था कि मेरे पास डेटा रहता है और मैं खुद को मानता था ऐसे, लेकिन जितनी बार मैं सोचता हूँ कि कितना मेगावाट है, उस टाइम देखता हूँ कि कहीं कुछ चेंज हो चुका है। तो मैंने हमारे जो दिल्ली का कॉलेज उसको मैंने फ़ोन किया, फ़ोन करने का बोला लेटेस्ट कैपेसिटी कितना है उनके पास रहता है। तो उन्होंने पता नहीं मॉर्निंग में उठा नहीं था, समय है ना सिद्धर जी, तो वो बोला नहीं था। देन हमारे मॉर्निंग में जो बाइट्स लेने के लिए हमारे पत्रकार बंधु आ गए, तो मैं सोचा ये जो मेरे को व्हाट्सएप में आंसर तो नहीं दिया तो हम कितना बताएंगे। तो इमीडिएटली मैंने फ़ोन किया, शायद वो सो रहा था उस टाइम में, मॉर्निंग का 7 बजे का टाइम था, और उन्होंने बताया जो अभी 84,849 गीगावाट है। देखिए नींद से उठने के बाद, एंड मुझे तो बहुत डाउट है कितने लोगों को ये मालूम है, क्योंकि मुझे मालूम नहीं है। గోదావరి కనిలో మైసమ్మ గుడుల కూల్చివేతపై హిందూ ఐక్యవేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి కని నగరంలో దారి మైసమ్మ గుడులను కూల్చిన విధ్వంసానికి నిరసిస్తూ అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, కుల సంఘాలు, హిందూ పరివార క్షేత్రాల ఆధ్వర్యంలో గోదావరి కని ప్రధాన చౌరస్తాలోని పోచమ్మ గుడి ప్రాంగణం ముందు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక సమిష్టిగా మైసమ్మ గుడుల కూల్చివేతపై నిరసనగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. శనివారం రోజున కూల్చిన మైసమ్మ గుడుల దగ్గర బస్తీ వాసులతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, అదేవిధంగా ఆదివారం ఎక్కడైతే గుడులు కూల్చారో అక్కడ ప్రక్షాళన కోసం పూజలు నిర్వహించి శుద్ధి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్ని సంఘాల సమన్వయంతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి మైసమ్మ ఆలయాలను కూల్చిన కమిషనర్లు వెంటనే సస్పెండ్ చేయాలని, దీనికి పూర్తి బాధ్యత ఎమ్మెల్యే వహిస్తూ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదించారు. ఎలా ఉండాలి ఏంటి భక్తి అనేది ఎలా ఉండాలనే భక్తి భావంతో మనం ముందుకు వెళ్తున్న తరుణంలో మైసమ్మ తల్లి అంటే ఒక గ్రామ దేవత. ఈరోజు మనం పోచమ్మ తల్లి ఆధీనంలో మనందరం ఉన్నాం అనేది వాస్తవం. మరి ఇలాంటి దేవాలయాలపై దాడులు జరగడం అనేది చూసుకుంటూ వస్తున్నాము, మరి మనం ఖండిస్తూ వస్తున్నాము. అయినా మార్పు రాకపోవడము. మరి ఈరోజు గోదావరికని పట్టణంలో ఒక మైసమ్మ తల్లి ఆలయాలు, ఎన్నో ఆలయాలను మరి శిథిలం చేసేసి మరి ఆనందం పొందుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను ఒక భవానీ దేవి ఉపాసకుడిగా చెప్తున్నాను, మనము మైసమ్మ తల్లి అంటే 24 అవర్స్లో రియాక్షన్ భయంకరంగా ఉంటుంది. అది నా అనుభవంతో చెప్తున్నాను. ఖచ్చితంగా ఎవరైతే ధ్వంసం చేసిరో దానికి ఎవరైతే బాధ్యులైతారో అతి త్వరలోనే మనందరం గమనిస్తాం. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. మరి ఎవరైనా దేవాలయాల జోలికి వెళ్ళాలి అంటేనే భయపడాల్సిన రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే గోదావరికని ప్రాంతంలో దేవి దీక్షలు అనేటివి లేవు. దేవి ఆరాధన లేని రోజులలో మేము దేవి దీక్షలకు వచ్చాము. ఈ రోజుకు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలలో ప్రతి ఇంటికి ఒక భక్తుడు, భవానీ భక్తుడు తయారవుతున్నాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి భవానీ భక్తులు తీర్చేసి ఒక గురువుగా నేను వాళ్ళకి ఎన్నో రకాల ఉపదేశం చేసి ఎన్నో మార్గంలో చూపిస్తున్నాను. ఈ నిన్న జరిగిన సంఘటనను అతి ఘోరంగా, అతి భయంకరంగా జరిగిన సంఘటనను మేము భావిస్తూ దీన్ని ఖండిస్తున్నాము. ఈ ఒక్కరోజుని కాకుండా వివిధ ప్రాంతాలలో ఎక్కడ జరిగినా అమ్మవారు అనేది ఆదిపరాశక్తి, అమ్మలగానే అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. గొప్పతనాన్ని తెలిసిన వాళ్ళు అమ్మవారి ముఖం చూడాలంటేనే భయపడే రోజు వచ్చింది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పెద్దలు ఇంతమంది రావడం మరి దేవి ఆశీస్సులతో వచ్చినని భావిస్తున్నాను. మరి నాయకులందరూ మాట్లాడాలి కాబట్టి దీన్ని నేను మరీ తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరందరూ ఖండించాలి. రేపటి నుంచి ఏ కార్యకరణ చేసినా భవానీ దీక్ష తరఫున నేను 100% పాల్గొంటాను. ఏ వేదికమైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. జై భవానీ. మరి నిజాం నవాబుల కాలంలో విన్నాం గుళ్ళను ధ్వంసం చేసిన సంఘటనలు. మరి ఈ రోజున ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఎట్లయితే ఉద్యమం చేసినామో మరి అదే స్ఫూర్తితోని అందరం కూడా రాష్ట్రం సాధించుకున్నాక మనకు ప్రజా వ్యతిరేక, హైందవ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వ దుశ్చర్యలను మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ BMS తరఫున మనందరి తరఫున తీవ్రంగా ఖండన చేస్తా ఉన్నాం. మా గుళ్లను, మా ఆచారాలను, మా హైందవత్వాన్ని మీరు కించపరిచే ఏ ప్రభుత్వం అయినా మరి కార్మిక వర్గం కానీ, ప్రజలు కానీ, పారిశ్రామిక ప్రాంత ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ, రాజకీయ పార్టీలు కానీ మిమ్మల్ని గద్దె దించేదాకా నిద్రపోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇటుకపిల్ల మనిషికి ఒక సిమెంట్ బస్తా అందరం జమ చేసుకొని పోగు చేసుకొని ఇవాళ గాంధీనగర్ పోతే నిన్న ఏడుస్తా ఉన్నారు ఆడబిడ్డలు. అక్క మేమంతా దళితులం, మేము ఉన్నోళ్ళమా, కానీ మనిషికి 100 రూపాయలు 1000 రూపాయలు మా స్తోమతను పట్టుకొని వేసుకొని 2 లక్షలు పెట్టి గుడి కట్టి
మేము బ్రహ్మాండంగా ప్రతిష్టాపన చేసుకున్నాం ఇక్కడ. ఇవాళ ఎట్లా ధైర్యం వచ్చింది వాళ్ళ కూలగొట్టడానికి అని చెప్పి ఏడుస్తా ఉన్నారు. ఈ ఆడబిడ్డల కన్నీళ్ళకి సమాధానం ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లించాల్సిందే అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఆలయాల నిర్మాణం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి వాళ్ళ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. విషయమే కార్తీక పౌర్ణమి నాడు మన ఆరాధ్య దైవులైనటువంటి శివ కేశవులకు ఇష్టమైన రోజు దొడ్డి దారిన రాత్రి నగరం నిద్రపోతున్న వేళ ఒక దుండగులలాగా వచ్చి మన యొక్క గ్రామ దేవతలైనటువంటి మైసమ్మ, కోశమ్మ, ఏల్పమ్మలకు సంబంధించినటువంటి విగ్రహాలను, గుడులను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, మీకు రోడ్డు వెడల్పు అని అంటున్నారు, రోడ్డు సుప్రీంకోర్టు ఏదో గైడెన్స్ ఇచ్చింది అని అంటారు. సుప్రీంకోర్టు గైడెన్స్ దేనికి ఇచ్చింది? జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు ప్రధానమైనటువంటి దాంట్లో యాక్సిడెంట్లు అయితే అని చెప్పేసి చెప్పిండ్రు. గల్లీలో రమేష్ నగర్ లో ఏమున్నదండి? రమేష్ నగర్ లో ఒక సైడ్ కు ఆటో యూనియన్ దాదాపు ఒక 500 ఆటోలకు సంబంధించినటువంటి ఆటో యూనియన్ చాలా రోజు శివలింగాన్ని పెట్టుకొని ప్రతిరోజు పూజలు చేస్తారు. అటువంటి విగ్రహాన్ని నిర్దాక్షిణ్యంగా గుర్తించారు. అట్లా ఈ 46-50 విగ్రహాలలో మేజర్ గా అటువంటి విగ్రహాలనే కూల్చేసినటువంటి సందర్భం. మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ నగరాన్ని కూల్చివేతలే పనిగా పెట్టుకున్నారా? ఇంకా వేరే ఏం లేదా? మరి ఏమి మీ ఆలోచన ఏంది? దీన్ని అడుగుదామనంటే సోషల్ మీడియా వేదికగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది మరి మీరు ఆలోచించాలని అంటున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. దయచేసి ఈ యొక్క విషయాన్ని మాత్రం ఊరికే వదిలిపెట్టేది లేదు. మనందరం కూడా సంఘటితమై ఈ యొక్క కూల్చివేతలను ఖండించి భవిష్యత్ కార్యాచరణ ఐక్య వేదిక ద్వారా ఏదైతే ఇస్తున్నారో దాన్ని అందరూ కూడా అమలు పరిచే విధంగా అందరం కూడా ఏకం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఐక్యత వేదిక అని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒక విచిత్రం ఏంటంటే అన్ని కూలగొడితే ఎవరు ప్రజలు ఏమి స్పందించాలి. ఆఖరుకు అమ్మతోడు పెట్టుకుంటారు, ఒకటి బాగుపడలేదు. ఆఖరికైతే ఒక్కడే ఔరంగజీబు గారు గడికోడు కూలగొట్టి ఒకటే నాడు 46 గుళ్ళను కూలగొట్టి పారేశాడు. అంటే ఔరంగజీబును మర్పించేటట్టు చేస్తుండంటే మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే చెప్తే చేసింది ఆ కమిషనర్ ఇష్టం వచ్చినట్టు చేసింది. మరి వాళ్ళు దేనికోసం చేస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు అక్కడ హైదరాబాద్ జరిగే ఎలక్షన్కి ఏమైనా మైనార్టీలు మీకు గుళ్ళ మూల కొట్టాం, ముస్లింలందరూ మా ఓట్లు ఏమని చెప్పినట్టు సిగ్నల్ పంపించడానికి ఏదో అర్థం కాలే. ఒక విచిత్రం ఏంటంటే రాత్రి 3 గంటల దొంగ లేక గుల్ల కొట్టుడేంటిది. అయితే నువ్వు ఇంట్లో మైసమ్మని పెట్టుకుంటావు, చెట్టు కింద పెట్టుకుంటా కూడా గుల్ల కొడతావా? మలమూత్రాలు మలమూత్రం మన హిందువులు మలమూత్రాలు మన దేవుని ఇక్కడ కనబడతా ఒక బొట్టు కనబడతాడు ఓము. అట్లాంటిది కావాలని బదనాం చేస్తూ మనల్ని కించపరుస్తూ మన హిందూ ధర్మాన్ని కించపరుస్తూ ఇంకా ఉల్టా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేసి మనను అవమానపరుస్తున్నారు. ఈ ఐక్య వేదిక తరపు నుంచి మన దానిలో దుష్ట శక్తులను దొరకొడతారు. మన దానిలో దీని ఐక్య వేదికను ఇచ్చగొడతామని ప్రయత్నం చేస్తారు. మనం హిందువులము, అమ్మవారి సాక్షిగా ఎవరో మనం విడిపోవద్దు. అమ్మతోడు పెట్టుకున్న వాళ్ళు బాగుపడలేదు, మనం కూడా అమ్మవారిని ఇచ్చిపెట్టద్దు. ఇది వాళ్ళు ఎవరైతే కూలగొట్టారో వాళ్ళే కట్టియాలి మన డిమాండ్. మనం కట్టుకుంటు కాదు, ఎక్కడో అక్కడ కట్టుకుంటు కాదు, వాళ్ళే కట్టియాలి. మరి ఇప్పుడు ఏ అధికారంతో కూలగొట్టిందో ఆ కమిషనర్ సస్పెండ్ చేయాలని మనం డిమాండ్ చేస్తూ ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఆఖరికైతే ఇంకా కూడా గల్లీలో ఉన్న మైసమ్మ ఏం చేసింది? అది విచిత్రం. అది అందుకే తలకాయలు ఉన్నాయి మరి వాళ్ళకు. అటాన్ని వచ్చి మన హిందూ ధర్మాన్ని నాశనం చేశారు వాళ్ళు స్టార్ట్ అయినా ఆ ఎమ్మెల్యే మరి తిరుగుతారా? అది కూడా అర్థమైతే లేదు. కాబట్టి మనం అందరం ఐక్య వేదికను డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి, దీన్ని ముందుకు పోవాలి. రేపటి నుంచి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇది సాధించే వరకు భారత్ మాతకి. గోదావరి కనిలో అనేక ఉద్యమాలు జరిగినాయి, అనేక సంఘటనలు జరిగినాయి. కానీ ఇట్లాంటి సంఘటనలు గత సంవత్సరం నుంచి ఇక్కడ కోకొలలుగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూల్చివేతల పిచ్చి పీక్స్కి వెళ్ళిందని చెప్పి నేను చెప్పిన. ఆ పీక్స్కి వెళ్ళి ఆఖరికి ఏమొచ్చిందంటే గుళ్ళకాడికి వచ్చి రోడ్ల పంట ఉన్న గుళ్ళని తీయడం జరిగింది. నేను ఇవాళ
ఈ కూల్చివేత సందర్భంగా ఇవాళ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడ ఒక పిలుపు వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఇక్కడికి సమావేశమైన దీనికి అధ్యక్షత వహిస్తారు మా సంజీవ్ గారు. అదేవిధంగా ఒక పిలుపు రాగానే ఇక్కడికి ఇంతమంది వందలాది మంది తరలి వచ్చినందుకు మీ అందరినీ కూడా ఇవాళ చేతులెత్తి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ఊళ్ళో ఏ సంఘటన జరిగినా ఎంత నష్టం జరిగినా మాట్లాడడానికి భయపడతారు. ఆ విధంగానటువంటి క్రూరత్వం ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నది. ఒకప్పుడు చైతన్యవంతమైనటువంటి ఈ ప్రాంతంలో ఏదైనా చేయాలంటే భయపడ్డటువంటి సంఘటనల ఇవాళ ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ యొక్క గరీబు గుడిసెలు ఇల్లు కూలగొడతా ఉంటే ఎవరు ఏమంటలేరు అని చెప్పేసి ఇవాళ గరీబ్ గుళ్ళు, ఇవాళ రోడ్ పంట ఉన్న గుళ్ళన్నీ కూడా గరీబియే. ఇవాళ పోషమ్మ మైసమ్మ అనేది తెలంగాణలో ఒక సాంప్రదాయం, మన కుటుంబంలో ఒక భాగం. ఇవాళ అక్కడ బుగ్గా గుడి కాడ మనం చూసుకుంటే ఒక 50 ఏళ్ళకెళ్ళి అక్కడ చిన్నగానే ఉన్నది ట్రాక్ పక్కపంటి బ్రిడ్జి. అక్కడ అనేక మంది సంఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు పెద్దలు అక్కడ దారి మైసమ్మని పెట్టుకొని పూజించుకొని ఈ ప్రభుత్వం కాపాడతలేదు కానీ మీరైనా కాపాడాలి అని చెప్పి దేవుణ్ణి పెట్టుకొని అక్కడ పూజించుకుంటే అనేక సంఘటనలు తప్పిపోతున్నాయి. దాన్ని అదే విధంగా తెలంగాణ ప్రాంతం అంతలో కూడా ఎక్కడ పోయినా దారి మైసమ్మ గుళ్ళు ఉంటాయి. దారి మైసమ్మ, దాని పేరే దారి మైసమ్మ. కాబట్టి అసంటి గుళ్ళని కూల్చాలని ఏ విధంగా అనిపించింది? అరే ఆ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తెలివి లేకపోతే కనీసం అధికారులు ఐఏఎస్ చదివినరు, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివిపోయిన మీకన్నా సోయలేదా? ఇది ప్రభుత్వం చేసే పనికి ఒక కార్యాచరణ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. నువ్వు ఒక నోటీస్ ఇయ్యి, ఒక పత్రికా ప్రకటన ఇయ్యి, చెప్పు, అవేర్నెస్ దే, మనుషులను కన్విన్స్ చేయి. నువ్వు చెప్పి ఇక్కడ అడ్డం ఉన్నది నాయన జర పక్కకు కట్టుకో అంటే ఇక్కడ వద్దు అనే ఎవ్వరు కూడా ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళు లేరు. నీకేమున్నది? ఏమైనా అహంకారంతో ఏదైనా జరుగుతా, నేను ఏదేమైనా చేయొచ్చు, ఎవరి మీదైనా జులుం చేయొచ్చు అనే అటువంటి అలుసు తీసుకొని వాళ్ళ ఆ సంఘటన జరిగింది. ఎవరైనా హర్షిస్తారా? ఇక్కడ మైనార్టీ నాయకులు కూడా మన కోసం వచ్చారు. నిన్న వాసర్ల జోసఫ్ కూడా నా వెంబడి తిరిగి అక్కడ కంప్లైంట్ ఆయన కూడా పేరు రాసి ఇచ్చారు. ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తాను. కాబట్టి ఇప్పటికైనా మక్కాన్ సింగ్ గారికి చెప్తా ఉన్నా, నువ్వే ఆర్డర్ ఇచ్చి కూల్పించినవి ఇవన్నీ నీవు చేసిన పనే. నువ్వు తప్పిదం వల్ల ఇవాళ అధికారులు బలే పరిస్థితికి వస్తారు. మేము అధికారులకు చెప్తా ఉన్నాం, మీరు ఇటువంటి మాయమాటలలో లొంగి మీ ఉద్యోగాలకు ప్రమాదాలు తెచ్చుకోవద్దని చెప్పేసి. ఇప్పటికైనా మక్కాన్ సింగ్ తెలివి తెచ్చుకొని ఈ యొక్క గోదావరికని సమాజానికి తప్పైందని క్షమాపణలు చెప్పి బేషరతుగా అవన్నీ కూడా కట్టియాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. రెండవది, ఎవరైతే అధికారులు దీని మీద అరే చెత్త ట్రాక్టర్లో తీసుకుపోయి పడేసి కూలగొట్టి ఎంత అధ్వానం చెప్పండి. కనీసం మన ఇంట్లో ఒక ఫోటో ఉంటే, దేవుని ఫోటో ఉంటే దాన్ని భిన్నం చేయాలంటే నానా రకాల ఇబ్బంది పడతా ఉంటాం మనం. ఎట చేయాలరా, దీన్ని పడేయాలంటే మనసు ఒప్పది, ఉంచుకుంటే ఒప్పది, దాన్ని ఏం చేయాలనే సంక్లిష్టంగా గుళ్ళలో పోయి దాచిపెట్టేస్తారు. ఇంతటి ఉన్నది. మన నాయనల ఫోటోలు కూడా ఖరాబ్ అవుతుందని ఏం చేయాలని మనం ఉంటా ఉంటే, నువ్వు రోడ్డు మీద ఉన్న గుళ్ళలో ఉన్న దేవుళ్ళను, శివలింగాన్ని ఏ విధంగా మీకు మనసు వచ్చిందా తీయాలనే దానికి మీరు ఎంత దుర్మార్గమైనటువంటి మనసు అయితే ఇట్లాంటి చర్యలు చేస్తారు. దేవుళ్ళనే కూలగొడతానంటే మా అసంటే మనుషులేదు ఏం లెక్క? రేపు మా ప్రాణాలకు ఎక్కడ గ్యారంటీ ఏడున్నా చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఏదైతే హిందూ దేవాలయాల మీద, దారి మైసమ్మ గుడుల మీద దాడి జరిగిందో ఆ దాడిని ఖండించడానికి సమిష్టిగా ఇక్కడికి విచ్చేసినటువంటి గోదావరికని హిందూ బంధువులందరికీ, అదేవిధంగా రాజకీయ పక్షాలందరికీ, కుల సంఘాలందరికీ హిందూ ఐక్య వేదిక తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంత చౌరస్తా వేదికగా హిందూ సమాజం మీద విసిరబడ్డ ఛాలెంజ్ ఏదైతే ఉన్నదో దాన్ని నిన్నటి రోజున చిన్న సమావేశంతో ప్రకటించగానే ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ మరొక్కసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, విచ్చేసినటువంటి పలు రాజకీయ పక్షాలకు సంబంధించిన వారిని మనం ఒక్కసారి వేదిక మీదకి ఆహ్వానించుకున్నాం. ప్రతి విషయాన్ని కూలంకుషంగా మీకు తెలియజేయబడుతుంది. దయచేసి ఏంటంటే మనం క్రమశిక్షణతో కార్యక్రమం చేస్తే సమాజం మన వైపు చూస్తుంది. కాబట్టి దయచేసి గత కొంతకాలం నుండి సైబర్ నేరగాళ్లు మోసాలు పెరిగిపోతున్నాయని, వీటిని అరికట్టేందుకు ఎప్పటికప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఇంకా అనేక మంది మోసాలకు గురవుతున్నారని గోదావరికని ఏసీపీ మడత రమేష్ అన్నారు. గురువారం సాయంత్రం ఎన్టీపీసీ కృష్ణానగర్ కాలనీ ఎస్ఆర్ఎం అపార్ట్మెంట్లో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. కొద్ది నెలలుగా నమోదవుతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తే బాధితుల్లో ఎక్కువగా క్రిప్టో, బిట్కాయిన్ తో పాటు పలు రకాల సైబర్ నేరాలు బాధితులే అధికంగా ఉంటున్నారని అన్నారు.
ప్రజలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, మల్టీలెవెల్ మార్కెటింగ్ ఫ్రాడ్స్ గురించి మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఖాళీగా ఇంట్లో కూర్చుంటాడు, ఖాళీగా కూర్చున్నాడు అన్నది సరే, ఏదో రకంగా కూర్చున్న తర్వాత ఫేస్బుక్కో లేకుంటే ఇన్స్టానో లేకుంటే ఏదో చేస్తే ఏదో ఒక మెసేజ్ వస్తుంది. అన్నోన్ మెసేజ్ వచ్చేసి మీరు లైక్ చేస్తే చాలు మీకు డబ్బులు పడతాయని ఒక మెసేజ్ వస్తుంది. ఏముంది లైక్ చేయడమే కదా అని చెప్పేసి లైక్ చేస్తాడు. అట్లా 3 లైకులు 4 లైకుల తర్వాత ఆ 10 లైకులకు 100 రూపాయలు ఇస్తాడు. అబ్బా 10 లైకులకు 100 రూపాయలు వచ్చినాయి కదా అని చెప్పేసి మళ్ళీ 4 లైకులు కూడా. అట్లా ఏమైంది తర్వాత మీకు ఇట్లా వచ్చింది కాబట్టి మీరు కొంత పెట్టుబడి పెట్టండి అని చెప్పి అప్పుడు మెల్లగా మిమ్మల్ని దాంట్లోకి లాగుతారు. 1000 రూపాయలు పెట్టుబడి పెడితే 1100 వస్తాయి. అబ్బా 1000 రూపాయలకు 1100 వచ్చినాయి కదా అని చెప్పేసి 10,000 పెడితే ఇంకొక 5,000 వేస్తారు. అట్లా మిమ్మల్ని ఒక స్థాయి దాకా తీసుకెళ్ళి అప్పుడు మొదలవుతుంది. 50,000 పెట్టండి మీకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయంటే మనం 50,000 వేసేస్తాం. 50,000 వేసిన తర్వాత మీకు అకౌంట్లోకి డబ్బులు వచ్చినట్టు పైన చూపిస్తారు కానీ వెయ్యం. మోసం ఎట్లా జరుగుతుందంటే మీకు 50,000 అకౌంట్లో పడ్డ తర్వాత 50,000 బదులు 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో చూపిస్తుంది, కానీ దాంట్లో డబ్బులు ఉండవు. మీరు విత్డ్రా చేసుకోవడానికి టైం ఉండదు, పర్మిషన్ ఉండదు. అట్లా వాడు మిమ్మల్ని ఇంకొకటి అట్లా 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు దాటిన తర్వాత అప్పుడు మీకు డౌట్ వచ్చి ఎస్ఐ గారికో 100కో వాళ్ళకు 1930 కొట్టేస్తే ఆ లోపు మీ 5 లక్షలు పోతుంది. ఎవరు పోయినా రావు, ఇది వాస్తవం. ఈ లోపు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే ఈ రకమైన సైబర్ మోసాలకు అంతే ఉండదు. మీకు అంటే ఇట్లా మీకు ఉదాహరణలు చెప్పాలంటే 100 ఉదాహరణలు చెప్పచ్చు. ఒక టెకీ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయ్యి ఇంట్లో డెలివరీ కొరకు ఇంటికి వచ్చి ఆన్లైన్ ఉద్యోగం చేస్తూ ఉంది. ఆమె టెక్నాలజీ తోటి క్యాబ్ జర్నీలో ఉద్యోగం చేస్తుంది. డెలివరీ కొరకు ఇంటికి వచ్చింది. ఇంట్లో ఉన్నాను కదా అని చెప్పి ఇంకొక జాబ్ చేసుకుందామని చెప్పి ఈ వేరే సెకండ్ జాబ్ కొరకు ఇట్లా 5 లక్షలు మోసపోయి. అంటే దీనికి మనం చెప్పాల్సింది ఏంటంటే నాలెడ్జ్ కానీ లేకుంటే టెక్నాలజీ కానీ ఏది సంబంధం లేదు. ఉన్నది ఒకటి ఏంటి అంటే అత్యాశ. ఎవరికైనా కానీ ఉన్న ఏకైక కారణం మనం మోసపోవడానికి గల కారణం ఏంటి అంటే అత్యాశ. అదే మీరు అందరూ టీవీ చూస్తారు, మా ఎస్ఐ గారు ఎక్కడ పోయినా అని చెప్తూ ఉంటాడు, ఎవ్వరికి డబ్బులు ఉచితంగా రావు. ఏంటిదా డైలాగ్? లలిత జ్యువెలర్స్ డైలాగ్. ఎవ్వరికి కూడా డబ్బులు ఉచితంగా రావు. ఎవరిస్తారు ఉచితంగా? ఎవరు ఇయ్యరు. ఏంటి అని అంటే మనం ఒక వ్యక్తిని మనకున్న ఆశ ఏంటి అంటే మనం ఫ్రీగానే ఉన్నాం కదా, ఏదో ఒక ట్రయల్ వేసి చూద్దాం, మనం ఊరికనే ఉన్నాయి కదా, మనం పోతాయా అని చెప్పి మనంతటా మన యొక్క నెగ్లిజెన్స్ వల్ల జరిగేటువంటి మోసాలే ఇవన్నీ కూడా. ఆన్లైన్ ఇంకొకటి నేను చెప్తున్నాను, మీరు ప్రయత్నం చేసి చూడండి. మీరు ఆ ఫేస్బుక్లో కానీ లేకుంటే ఇంకా ఇన్స్టాలో కానీ మీరు ఒక షర్ట్ కొందామని చెప్పేసి ఇట్లా ఊరికనే బ్రౌజ్ చేయండి. ఒక షర్ట్ కొందామని ఏదో ఒక షర్ట్ని కనుక మీరు నొక్కి చూసి కొనద్దు. మీకు వరుసగా ఒక 10-15 యాడ్స్ వస్తాయి దాని మీద, మళ్ళీ వేరే యాడ్ రాదు. మీరు ట్రై చేసి చూడండి కావాలంటే. ఇప్పుడు నేను అంటున్నాను కాబట్టి ట్రై చేసి చూడండి. మీరు ఒక షర్ట్ కొనాలని చెప్పేసి కనుక ఒక బ్రాండ్ ఇది నొక్కి చూస్తే దాని తర్వాత వరుసగా ఒక 10-15 అవే రకాలైన షర్ట్స్కి సంబంధించిన యాడ్స్ వస్తాయి. అంటే టెక్నాలజీ మనల్ని ఏ విధంగా డ్రైవ్ చేసేదంటే దాంట్లో ఉన్న అల్గారిథమ్స్ ఎట్లా డ్రైవ్ చేస్తాయంటే మీరు ఒక దాన్ని నొక్కితే మీరు దీని మీద ఇంట్రెస్ట్ ఉందా అని దాని అదే క్యాలిక్యులేట్ చేసుకొని మిమ్మల్ని స్లోగా ఒక 10-15 యాడ్స్ వచ్చేసి దాంట్లో డిస్కౌంట్ అని ఇదని అదని ఏదో రకంగా వచ్చేసి మిమ్మల్ని కొనే విధంగా టెక్నాలజీ ఆ స్థాయిలోకి వెళ్ళిపోయి మిమ్మల్ని అది చేస్తూ ఉంటుంది. సో మనందరం కూడా ఇట్లాంటి వాటిలో బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవడం ఒకటే మార్గం. ఆ జాగ్రత్తలు ఏంటి అని అంటే కేంద్ర విద్యాలయ ఎన్టీపీసీ రామగుండం విద్యాసంస్థలో 75వ భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని కేవీ స్కూల్ వద్ద విద్యార్థులతో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కేవీ స్కూల్ ప్రిన్సిపల్ శోభన్ బాబు సార్ ప్రోత్సాహంతో విద్యార్థులలో ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరోగ్యం మరియు మానసిక ఒత్తిళ్లను తొలగించేందుకు అవగాహన కల్పించే విధంగా విద్యార్థులు ప్లేకాలతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డ్రైవ్ సేఫ్టీ ఆన్ రోడ్ అవగాహన కార్యక్రమం జరిగింది. గైడ్ పద్మ తెలిపారు. 150 సంవత్సరాల వందే మాతరం గీతం ఉత్సవంలో భాగంగా భారతదేశ మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు విద్యాసంస్థలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు స్పోర్ట్స్ అండ్ గైడ్స్ తో పాటు ఎన్సీసీ విద్యార్థులు వందే మాతరం గీతం ఆలపిస్తూ ఘనంగా నిర్వహించారు.
KV Foundation Day by conducting various activities to create the awareness in the public and to maintain the mental health well-being and to drive safely on the roads, to create the awareness about that. So we are conducting cycle rally and we are collecting donation from hospitals and nearby places for the fundraising, which will help for the poor people. We have celebrated 20 programs, various programs on stage in KVNTPC Ramagundam. First of all, in connection with Vande Mataram, Government of India, Ministry of Education has announced about the celebration of 150 years of Vande Mataram, and we, the staff and the children of KVNTPC Ramagundam, celebrated today, and we have choired the singing of Vande Mataram on the occasion of 150 years of Vande Mataram Day, and students and NCC cadets and scouts and guides also had participated in this one. Even the staff members also participated and made this program a successful one. And along with this, we had even observed the Foundation Day of Bharat Scouts and Guides, and Bharat Scouts and Guides candidates also had participated in this one, and they also had observed this Foundation Day. At the same time, we had even observed Cancer Day today, as the nation is observing Cancer Day today, and the speech was made, and then observation was taken up before the students of KVNTPC Ramagundam. And at the same time, we had observed Janjati Gaurav Pakwada also, and in connection with that, students of class 11th and 12th had participated and presented a beautiful dance before the students. Right? And like this, Nukkad Natak was also presented in connection with Vigilance Awareness Week, and this is the celebration that we had. The grand celebration was made by all the students, and I congratulate all the students, those who had participated, and I also congratulate the teachers, those who were behind this program. I also thank our principal for providing a beautiful stage for all the students for observing all these programs on one platform, that is KV number 1, KV NTPC Ramagundam. Thank you so much. ఆర్జీవన్ జీఎం కార్యాలయం నందు వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ రోజు జీఎం కార్యాలయం నందు వందే మాతరం గీతం సామూహికంగా ఆలపించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ SO2 జీఎం చంద్రశేఖర్ పాల్గొన్నారు. సందర్భంగా ముఖ్య అతిథి SO2 జీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీనిని రచించిన బంకించంద్ర చటర్జీ 1875 నవంబర్ 7న వందే మాతరం గేయం రాశాడని, అప్పటికే అతను బెంగాల్లో ఆధునిక సాహితీ సామ్రాట్గా సుప్రసిద్ధుడు. రచనలో సిద్ధహస్తుడు మరియు స్వాతంత్ర పోరాటంలో వందే మాతరం గీతం ఎందరో ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చిందని మరియు సామాన్యులను సమరయోధులుగా మార్చిందని తెలియజేశారు. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనము ఈ యొక్క ఉత్సవంలాగా చేసుకుంటున్నాం. దేశమంతా కూడా ఇదే రోజు ఇదే టైంకి ఢిల్లీలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి ఆధ్వర్యంలో కూడా ఈ జాతీయ పాట సాంగ్ యొక్క ఆలాపన జరుగుతుంది. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మనకు 1875లో బంకిం చంద్ర చటర్జీ, మరి చట్టోపాధ్యాయ కూడా కొన్ని చోట్ల ఉంది, చటర్జీ అని మనకు తెలిసినటువంటిది, బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు. దీన్ని మొట్టమొదటిసారిగా 1886లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు భారతీయ జాతీయ కాంగ్రెస్ సభలో పాడడం జరిగింది. అప్పటి నుంచి దీనికి చాలా గుర్తింపు వచ్చింది. ఇది ప్రజల యొక్క నరనరాల్లో జీర్ణించుకుపోయి దేశభక్తికి ఒక సిగ్నల్గా, ఒక సింబల్గా ఈ యొక్క జాతీయ పాట అనేది అందరి మనసులో హత్తుకుపోయి ఉన్నది. ఇది ఎట్లా అంటే ఒక నినాదం లాగా తయారైంది. స్వాతంత్ర సమరయోధంలో వందే మాతరం అంటే ఒక నినాదం,
బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకమైన ఒక స్లోగన్ లాగా గుర్తింపు పొందింది. వందే మాత్రం ఎక్కడ విన్నా బ్రిటిష్ గుండెల్లో రైలు పరిగెత్తేటి. సో అంత గుర్తింపు పొందినటువంటి ఈ పాట దీన్ని 1950లో జాతీయ పాటగా నేషనల్ సాంగ్గా గుర్తించబడింది. వేరాజ్ నేషనల్ గీతం అంటే నేషనల్ యాంథమ్ ఏమో మనకు జనగణమన అయితే నేషనల్ సాంగ్ వందే మాతర గీతం. సో నేషనల్ యాంథమ్ కింద సాంగ్ తేడా ఏంటంటే నేషనల్ యాంథమ్ ఈజ్ అఫీషియల్లీ అది గుర్తింపబడింది, అఫీషియల్లీ అది అంతటా పాడాలి కంపల్సరీ అది. బట్ వెరాజ్ వందే మాతరం అనేది మన జాతీయ భక్తి దేశభక్తిని చాటుతూ మన దేశాన్ని ఒక తల్లిగా భారత మాతగా వర్ణిస్తూ రాయబడినటువంటి పాట ఇది వందే మాతరం. మన యొక్క దేశాన్ని ఒక తల్లిగా గుర్తించి తల్లి యొక్క గొప్పతనము, సంపద, తర్వాత సౌందర్యము, తర్వాత అస్తిత్వాన్ని మనం గుర్తు చేసుకుంటూ రాసిన పాట. అందుకే ఇది చాలా ప్రాశస్త్యం పొందింది దేశమంతా కూడా. చిన్నప్పటి నుంచి మనం స్కూళ్ళలో పిల్లలు చదువుతూ ఉంటారు, అది కంపల్సరీ మనకు కరికులంలో ఉంటుంది. సో ఆ విధంగా అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ వందే మాతర గీతానికి ఈ రోజుకి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యి మరొకసారి ఆ గీతాన్ని ఆలపించుకుందాం అందరం సమక్షంలో. అయితే ఈ వందే మాతర గీతము చాలా లెంత్గా ఉంటుంది. మనం జనరల్గా దాన్ని కొంత పాటే మనం పాడుతూ ఉంటాం. బట్ ఈరోజు మనం ప్రజల జీవన స్థితిగతులపై జాతీయ గణాంక శాఖ సర్వే నిర్వహిస్తున్నట్లు గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ రామగుండం మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ మేడం గారిని రామగుండం మున్సిపల్ ఆఫీసులో గుర్రం శ్రీనివాస్ గౌడ్ కలిసి సర్వేకు సంబంధించినటువంటి కరపత్రాలను అందించి సర్వే ప్రాముఖ్యత వివరించారు. ఈ సందర్భంగా గుర్రం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాలలో రామగుండం ఉందని ఈ పట్టణాలు గ్రామాల్లో ప్రజల ఉపాధి స్థితిగతులపై సర్వే చేసినట్లు తెలిపారు. ప్రజల ఉపాధి స్థితిగతులపై నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా రామగుండం పట్టణంలో సర్వే ప్రారంభించామని గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలుత సాధారణ వివరాలతో సర్వే చేసిన అనంతరం ప్రత్యేక ట్యాబ్ ద్వారా 12 కుటుంబాలకు ఎంపిక చేస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం రామగుండంలోని జంగాలపల్లిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పెండింగ్ పనులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జంగాలపల్లి గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ఇండ్లు అప్పగించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గుంత గుట్టి చూద్దామన్నా కానీ మొత్తం అది నిండిపోయి బ్యాక్ వస్తుంది. ఆల్రెడీ అక్కడ గుంత 30 ఫీట్ల గుంత మరి మనకు ఒక 100 మీటర్ టేబుల్ వెళ్ళిపోవాలి. గోదావరి వాటర్ తగ్గితే కిందికి వెళ్ళిపోతుంది. అక్కడ వాటర్ రివర్ లో డౌన్ అయిపోతే సార్ సీపేజ్ వెళ్ళిపోతుంది. మరి పర్మనెంట్ సొల్యూషన్ దీని చుట్టూ అంతా ప్రొటెక్షన్ వాల్ కట్టుంటుంది. మేమే జేసీబీ తీస్తే వీళ్ళు పొలం వాళ్ళు వచ్చి నిలబెట్టారు. ఏమని మా వాటర్ ఇటు సైడ్ ఏం లేదు, ఇటు సైడ్ కానీ లేదు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఈ వాల్ కట్టకుండా ఏం చెప్పలేము. బయటకు ఇక్కడ తీసుకోపోరాదు అంటే అక్కడ ఒక కెనాల్ ఉంది కదా సార్, అది దానికి ఇన్వర్టెడ్ లెవెల్ ఇక్కడ నుండి వెళ్ళే వాటర్ అది మనకన్నా హైట్ ఉండకుండా డౌన్ లో ఉండేటట్టు. భారత జాతీయ హాకీ అసోసియేషన్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది వేడుకలను నవంబర్ 7, 2025 దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పెద్దపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామగిరి మండలం సెంటినరీ కాలనీ రాణి రుద్రమాదేవి క్రీడా మైదానంలో హాకీ మ్యాచ్లు నిర్వహింపబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైవి రావు, ఏ రామారావు హాజరై క్రీడలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ జాతీయ క్రీడా హాకీ భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ, భారతదేశానికి ఒలింపిక్స్ లో తొలి బంగారు పతకాలు అందించిన క్రీడ హాకీ. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశంలోని ప్రతి గ్రామానికి హాకీ క్రీడను పరిచయం చేసిన భారత హాకీ అసోసియేషన్ గత శతాబ్ద కాలంలో అట్టడుగున ఉన్న క్రీడాకారులకు చేయూతనందించి దేశానికి అత్యుత్తమ హాకీ ఆటగాళ్లను అందించడం గర్వకారణమన్నారు. జరుపుకుంటున్న హాకీ ఉత్సవాల్లో భాగంగా మనం ఎన్ఆర్ కాలనీలో కూడా హాకీ ప్లేయర్లందరినీ కూడా ఐక్యం చేసి మనం టోర్నమెంట్, అదేవిధంగా వీళ్ళకి కోచింగ్ ఇస్తున్నటువంటి ముఖేష్ గారికి, ఎందుకంటే ఈ సింగరేణిలో కూడా హాకీ గురించి పెద్దగా తెలియకున్నా ముఖేష్ వాళ్ళ బ్రదర్ వీళ్ళందరూ
హాకీ ప్లేయర్లు వాస్తవంగా మన సింగరేణిలో తక్కువ ఉంటే వీళ్ళ ప్రోత్సాహంతో సింగరేణిలో చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాకుండా వీళ్ళకంటే సీనియర్స్ ఎవరైనా వాళ్ళందరూ కూడా కోచింగ్ ఇచ్చి హాకీ అసలు స్టిక్ ఎట్లా పట్టుకోవాలన్నది కూడా సింగరేణిలో మొట్టమొదటగా వీళ్ళ కుటుంబమే ఆడటం అనేది జరిగింది. ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా కోల్ ఇండియా కూడా ఆడిండు. ఈయనైతే ముఖేష్ అయితే ఉన్నన్ని రోజులు కోల్ ఇండియాకి సెలెక్ట్ అయిండు కంటిన్యూగా సర్వీస్ మొత్తం కూడా. అట్లనే కాకుండా ఆయన ఫుట్బాల్, అథ్లెట్స్, తర్వాత అన్ని గేమ్లు కూడా ఆడి ప్రోత్సాహం సింగరేణికి ఇవ్వటమే కాకుండా డీప్ అయిన తర్వాత కూడా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సెంటర్ కాలనీ RG3 ఏరియాలో ప్రతి సంవత్సరము వారే కండక్ట్ చేసి ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా హాకీ మన భారతదేశంలో 1850 బ్రిటిష్ వాళ్ళు సైన్యంలో స్టార్ట్ చేశారు. మొదట సైన్యం నుంచి 1850లో కలకత్తాలో స్టార్ట్ అయింది. తర్వాత 1925లో ఇదే నవంబర్ 7 తారీఖున ఇండియన్ హాకీ ఫెడరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం అంతర్జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు 10 బంగారు పథకాలు వస్తే అందులో 8 పథకాలు మన హాకీ నుంచి వచ్చినాయి. అట్లాగే మన జాతీయ క్రీడాపిత మేజర్ ధ్యాన్ చంద్ గారి స్ఫూర్తితో మీరందరూ అలాగే మంచి గొప్ప ఆటగాళ్ళు కావాలని, సెంటినరీ కాలనీకి మన సింగరేణికి పేరు తేవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మున్సిపల్ కమిషనర్ ను కలిసి మెమోరాండం అందజేసిన అనుమాస శ్రీనివాస్ జీన్స్ DRUCC SC రైల్వే మెంబర్ రామగుండం స్టేషన్ కి వెళ్లే దారిలో రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద డ్రైనేజ్ వాటర్ తో బ్రిడ్జి లోపల పాకురు పట్టి ద్విచక్ర వాహనాలపైన వెళ్లేవారు క్రింద జారిపడి ప్రమాదానికి గురవుతున్నారు. అంతేకాకుండా బ్రిడ్జ్ లోపల లైటింగ్స్ లేకపోవడంతో చీకటిగా ఉండడం వల్ల రాత్రి వేళలో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. అందుకు రామగుండం మున్సిపల్ కమిషనర్ కు ఈ 2 సమస్యల మీద లైటింగ్ మరియు పాకూరు మీద కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎంపీ UPS లింగాపూర్ పాఠశాల నందు ఈరోజు విద్యార్థులకు లింగాపూర్ గ్రామ వాస్తవ్యులైనటువంటి శ్రీమతి శ్రీ పురుషోత్తం శ్యామల గారుల సొంత గ్రామంపై మమకారంతో పిల్లలకు స్కూల్ బ్యాగ్, ఎగ్జామ్ ప్యాడ్స్, కాంపాక్స్ బాక్సులు, పలకలు, బలపాలు, క్రయాన్స్, పెన్సిళ్లు, స్కేళ్లు, ఆట వస్తువులు పిల్లలకు ఇవ్వడం జరిగింది. వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు శ్రీమతి ఇరుగురాల పద్మ గారు మరియు ఉపాధ్యాయ బృందం వి సంజీవ్ కుమార్, జి స్వర్ణ, ఆర్ రవీందర్ రెడ్డి, డి రాజు, AAPC చైర్మన్ లావణ్య గారు ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం నందు గ్రామస్తులు పాల్గొని వారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. విద్యాభివృద్ధిని కాంక్షిస్తూ వాళ్ళు మన పిల్లల అభివృద్ధి కోసం పాటుపడుతూ ఎంతో పెద్ద మనసుతోని మన పాఠశాల విద్యార్థులకు చేయూతనిస్తున్న శ్యామల మేడం గారు అండ్ పురుషోత్తం సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ముందుగా మన విద్యార్థుల్లోని గర్భం దాచిన పడపాటలమెంతో భూగోళం పుట్టుట కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒడిగిన నరకంటాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కాలరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం. రామగుండం నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లపై ఉన్న దాదాపు 50కి పైగా గ్రామ దేవతలైన మైసమ్మ గుళ్లను అర్ధరాత్రి దొంగతనంగా కూల్చికొట్టడం అత్యంత హేయమైన నిందనీయమైన చర్య. ఈ ఘోరమైన పనికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసే ఇటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని, కూలగొట్టిన గుళ్లను వెంటనే పునర్నిర్మించాలని మున్సిపల్ అధికారులు మరియు ప్రజాప్రతినిధులను మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు గణనీయంగా పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇట్లు సోమరపు లావణ్య, అరుణ్ కుమార్, భారతీయ జనతా పార్టీ, రామగుండం. జై శ్రీరామ్. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్రమంతా కూడా
విధ్వంసకాండలకు పూనుకుంటుందని మరి నిన్న జరిగినటువంటి రామగుండం నియోజకవర్గంలో మరి దారిలో ఉన్నటువంటి దారి మైసమ్మలు చిన్న చిన్న గుళ్లను కూడా రాత్రికే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులే కావచ్చు మరి ప్రజాప్రతినిధుల అండదండలతో మరి మత విద్వేషక చర్యలకు పాటుపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పక్షాన కూడా వారిని ఎవరైతే ఈ తప్పుకు పూనుకున్నటువంటి వ్యక్తులను మేము ఉపేక్షించేది లేదని, వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా కార్యాచరణ రూపుదిద్దుకుంటామని తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైతే ఈ గుళ్ళని మరి ఇంత అధ్వానంగా మరి రాత్రికే కూలగొట్టాలనే ఆలోచన వచ్చినటువంటి ఆ వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మేము బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని, రామగుండం నియోజకవర్గంలో ఇలాంటి ఫస్ట్ టైం మరి తెలంగాణలో ఇలాంటి గుళ్ళు రాత్రికే కూలగొట్టడం అనేది ఒక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జాతీయ గీతం వందే మాతరానికి 150 సంవత్సరాలు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో వందే మాతరం గీతాలాపన. రామగుండం ఎన్టీపీసీలో ఘనంగా 51వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గోదావరి ఖనిలో మైసమ్మ గుడుల కూల్చివేతపై హిందూ ఐక్యవేదిక ఆగ్రహం. దీనికి పూర్తి బాధ్యత ఎమ్మెల్యే వహిస్తూ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్. రామగుండం మండలంలోని జంగాలపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.